కేంద్రంలో రాష్ట్రంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వాలే ఉండడంతో అభివృద్ధి సజావుగా సాగుతుందని జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలు పథకాలకు సంబంధించి ఏపీని ఎంపిక చేయడంతో పాటు వివిధ పనులకు సంబంధించిన నిధులను కూడా శరవేగంగా విడుదల చేస్తోంది. రైల్వేలకు సంబంధించి కూడా ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తోంది. ఇందులో భాగంగా అమరావతి రైల్వే లైన్ పనులు జరుగుతున్నాయి. దీంతో పాటు రైల్వే ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వందే భారత్ స్లీపర్ రైలును ఏపీకి కేటాయించబోతున్నారు. విశాఖపట్నం నుంచి మరిన్ని వందే భారత్ రైళ్లు నడిపించాలంటూ ప్రభుత్వం నుంచి కేంద్రానికి వినతులు వెళ్లాయి. ఎంపీలంతా లోక్సభలో ప్రస్తావించడంతో పాటు లేఖలు రాయడం, రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ను కలవడం జరిగాయి. ఇందులో భాగంగా విశాఖపట్నం నుంచి తిరుపతికి వందే భారత్ స్లీపర్ కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది. చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో వీటి ఉత్పత్తి జరుగుతోంది. తొలి వందే భారత్ స్లీపర్ జనవరిలో పట్టాలెక్కబోతోంది. దీన్ని ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్ మధ్య తిప్పుతారనే విషయంలో స్పష్టత లేదు. తాజాగా విశాఖ నుంచి తిరుపతికి ఏపీ అడుగుతుండటంతో 6 నెలల్లో దీన్ని కేటాయించబోతున్నారు. ప్రస్తుతం వందే భారత్ స్లీపర్ పనులు జరుగుతుండటంతో వరుస ప్రకారం విశాఖకు రావాలంటే ఉత్పత్తి జరగడానికి 6 నెలల సమయం పడుతోంది. అంటే జూన్లో ఈ రైలు పట్టాలెక్కే అవకాశం ఉంది. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కు 2, భువనేశ్వర్కు 1, దుర్గుకి 1 నడుస్తున్నాయి. స్లీపర్ వస్తే 5 రైళ్లు అవుతాయి. అలాగే విజయవాడ నుంచి నరసరావుపేట, వినుకొండ, మర్కాపురం, నంద్యాల, కర్నూలు, అనంతపురం మీదుగా బెంగళూరుకు వందే భారత్ నడపాలనే ప్రతిపాదనలు వెళ్లాయి. దీనిపై నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర మంత్రిని పలుమార్లు కలిసి విన్నవించారు. త్వరలోనే ఇది కూడా కార్యరూపం దాల్చబోతోందని అధికారులు చెబుతున్నారు.